అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అసలు వీళ్ళు మేనిఫెస్టో ఇంతకుముందు ఎన్నికలకు ముందు ఏమి ఇచ్చారు, ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి అమలు చేశారు, ఏమి ఇవ్వలేదు అనేది నేను ఇందాక వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఒకసారి వీలైతే చూడండి. ఈ వీడియోలో పర్టికులర్గా రాష్ట్ర వ్యాప్తంగా మోర్ దాన్ 75% కుటుంబాలు ఒక 2 స్కీమ్స్ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు. బాగా ఫీడ్బ్యాక్ అనేక ప్రాంతాల నుంచి, మన సబ్స్క్రైబర్స్ నుంచి వస్తుంది, చాలా ప్రాంతాల నుంచి, ఈవెన్ పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ జరుగుతుంది, పబ్లిక్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. ఒక 2 స్కీమ్స్ అదేంటనేది చెప్పే కంటే ముందు మన రాష్ట్రంలో సుమారుగా 1,75,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1.75 కోట్లు కుటుంబాలు ఉన్నాయి. వీరిలో సుమారుగా 1,40,00,000 1.40 కోట్ల వరకు మిడిల్ అండ్ బిలో మిడిల్ క్లాస్. వీరిలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఏ పథకమైనా సరే లబ్ధిదారులు వీరిలో సగం మంది ఉంటారండి. సుమారుగా ఒక 70 లక్షల మంది ఉంటారండి. 70 లక్షల కుటుంబాలు ఉంటాయి. ఈ 70 లక్షల కుటుంబాలకే అన్నదాత సుఖీభావ అయినా, లేదా తల్లికి వందనమైనా, లేదా పెన్షన్లు అయినా, ఇంకే స్కీమ్ అయినా సరే ఈ 70 లక్షల కుటుంబాల చుట్టూనే తిరుగుద్ది. అరౌండ్ ఈ 70 లక్షల కుటుంబాలు. ఇందులో కొన్ని కుటుంబాలకు తల్లికి వందనం ఇవ్వకపోవచ్చు, అంటే చదువుకున్న పిల్లలు లేక. కొన్ని కుటుంబాలకు అన్నదాత సుఖీభావం ఇవ్వకపోవచ్చు, ఏంటంటే వ్యవసాయ భూమి లేక. కొన్ని కుటుంబాలకు సంక్షేమ పింఛన్లు రాకపోవచ్చు, ఆ ఏజ్ ఆ అర్హత లేని వాళ్ళు లేక. కానీ ఇవన్నీ కలుపుకుంటే కామన్గా మొత్తం కలిపి ఒక 70 లక్షల మంది ఉంటారు. 70 లక్షల కుటుంబాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉంటారు. వీరిలో ఇన్ని ఇస్తున్నా సరే ఈ 70 లక్షల సంక్షేమ పథకాలు తీసుకుంటున్న కుటుంబాల్లో సుమారుగా 50%, అంటే 35 లక్షల కుటుంబాలలో ఒక అసంతృప్తి ఏమిటంటే, కూటమి వాళ్ళు ఇచ్చిన ఒక హామీ ఇప్పుడు చూద్దాం. పేదలందరికీ నాణ్యమైన ఇల్లు అన్నారు. చూడండి, గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. ఇది చాలా పెద్ద హామీ, చాలా కీలకమైన హామీ. ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి 1980s నుంచి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ఇల్లు అని, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు అని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పేరుతో ఇల్లు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గృహకల్పాన్ని ఇల్లు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న ఇల్లు. పేరు ఏదైనా కానీ ఇళ్ల పథకం గడిచిన 40-45 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో అమలు చేస్తున్న నిత్యం ఒక 20-25 లక్షల కుటుంబాలకు ఇల్లు అవసరంగానే ఉంటాయి. పక్కా ఇల్లు అవసరం అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళై బయటకు వెళ్తారుగా, వేరే కుటుంబం ఏర్పడుతుంది కదా, వాళ్ళకి ఇల్లు అవసరం అవుద్ది కదా. సో తరం మారే కొద్దీ ఇంటి అవసరాలు, కొత్త ఇల్లు అవసరం అవుద్ది. అందుకే ఈ ఇంటి స్థలాల కోసము, ఇళ్ళ స్కీమ్ కోసము రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మన రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. నేను అందాక ఒక 70 లక్షలు అని చెప్పానే, 70 లక్షల కుటుంబాలు అన్నానే. ఇందులో 20 లక్షల కుటుంబాలు ఈ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. అసలు ఇంటి నిర్మాణం గురించి ఎవరు మాట్లాడలేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఏమైనా మాట్లాడారా? ఇదిగో మేము ఇన్ని ఇల్లు నిర్మించి ఇచ్చాం, ఇన్ని ఇల్లుకి స్లాబ్లు వేయించాం, ఇంతమందికి భూమి ఇచ్చామని ఏమైనా చెప్పారా? ఇస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామన్నారు. కానీ ఎక్కడండి డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1 సెంటు భూమి ఇచ్చారు, గుర్తుందా? గ్రామీణ ప్రాంతాల్లో దీనికే సుమారుగా 60,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ భూమి సేకరణకు ప్లస్ చదును చేయడానికి, వాళ్ళు మింగడానికి అన్నీ కలిపి 60,000 కోట్లు. అంటే నాట్ ఓన్లీ ఇవ్వడానికే కాదు, ఎందుకంటే నిజంగా ఖర్చు పెడితే ఒక 20-25,000 కోట్లతో అయిపోయేది. కానీ మింగింది ఎక్కువ ఉంది కాబట్టి అంత ఖర్చు పెట్టారు. 20 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. కానీ ఆ పట్టాల్లో చాలామంది వేస్ట్, ఎవరు కూడా ఇల్లు కట్టుకున్నది లేదు, అక్కడ ఉన్నది లేదు. అవన్నీ కూడా ఇప్పుడు దెబ్బల్లా తయారయ్యాయి. సో ఇప్పుడు 3 సెంట్లు ఇస్తామన్నారుగా, ఎక్కడి నుంచి ఇస్తారండి? 1,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లకు పైగా కావాలి. 3 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలంటే భూమే లేదు ఇప్పుడు. వీళ్ళు ఎలా ఇస్తారు? ఇది చాలా కష్టం అమలు చేయడం. ఇక రెండోది ఇదిగోండి,
ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు. ఇది ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో ఈ పాయింట్ పెట్టారు. అండ్ బీసీ సంక్షేమంలో ఇంకో పాయింట్ పెట్టారు. బీసీ సంక్షేమంలో బీసీలకు 50 ఏళ్లకే 4000 పెన్షన్ అన్నారు. అంటే ఈ లెక్కన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తాము అన్నారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చాక 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది ఉన్నారు. ఇది 60 ఏళ్ళు దాటి అన్ని విధాల అర్హులు. ఒకవేళ కూటమి వాళ్ళు చెప్పినట్టు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చారనుకోండి, ఇటువంటి వాళ్ళకి 9 లక్షల మంది అవుతున్నారు. 9 లక్షల మంది అవుతున్నారు. 6 + 9 15. ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. పింఛన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అతి గొప్ప పథకాల్లో సంక్షేమ పింఛన్ కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ 6 లక్షలు + 9 లక్షలు 15 లక్షల మంది. ఇందాక మనం ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నది 20 లక్షలు అని చెప్పుకున్నాం. సో మొత్తం మీద 35 లక్షల మంది అనమాట. అంటే నేను ఇందాక ఏం చెప్పాను, ఒక 70 లక్షల మంది 70 లక్షల కుటుంబాలకు అన్ని పథకాలు వస్తున్నప్పటికీ 35 లక్షల కుటుంబాల్లో ఎక్కడో ఒకడ అసంతృప్తి ఉందన్నాను కదా. ఇదే కారణం అనమాట. కొన్ని కుటుంబాల్లో పింఛన్ల గురించి, కొన్ని కుటుంబాల్లో ఇళ్ల గురించి. సో ఇక్కడ ప్రభుత్వం ఇస్తూనే ఉంది. అప్పులు చేస్తూనే ఉంది. వైసీపీ ఉన్నప్పుడు అప్పులు చేశారు అడ్డగోలుగా, వీళ్ళు కూడా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. అప్పులు తగ్గట్లేదు, ఆదాయం పెరగట్లేదు. ఆదాయం పెరిగినా ఈ పథకాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. సో రాష్ట్రం పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఇంకా రేపో మాపో ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది. దానివలన వ్యవసాయం వృద్ధి రేటు బాగా తగ్గిపోద్ది, జనం సంపాదన తగ్గిపోద్ది, కొనుగోలు తగ్గిపోతాయి. సో మనం దివాలా అంచుకు వెళ్ళిపోతామండి. నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి, అంటే 2027 చివరి నాటికి, 2028 ఆరంభం నాటికి రాష్ట్రంలో పరిస్థితి తలకిందులైపోయి అతలాకుతలమైపోయి దివాలా అంచుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆహారోత్పత్తి తగ్గిపోద్ది, జనం కొనుగోలు శక్తి తగ్గిపోద్ది, ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతాయి, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోద్ది. సో చాలా ప్రభావం ఉంటుందన్నమాట. సరే అవన్నీ పక్కన పెడదాం. కానీ ప్రస్తుతానికి మరి ఈ 2 స్కీమ్స్ విషయంలో ఈ 35 లక్షల కుటుంబాల వ్యతిరేకతను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అనేది కీలకం.